హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. మసాలా వడ అంటే ఇష్టపడిన వారు ఉంటారా? కానీ చాలామందిది ఒకటే కంప్లైంట్, మసాలా వడ మెత్తగా వస్తుందని, క్రిస్పీగా రావట్లేదని. కానీ చేసే విధంగా చేస్తే ఇంట్లో చేసినా కూడా పర్ఫెక్ట్గా మసాలా వడ ప్రిపేర్ చేసేయచ్చు. బయట కొనే మసాలా వడ కన్నా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. మసాలా వడ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి వెయిట్లో 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఈ పచ్చిశనగపప్పుని కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత పచ్చిశనగపప్పు ఇలా నాని ఉబ్బి ఉంటాయి. ఇలా నానిన పచ్చిశనగపప్పులోంచి పూర్తిగా నీళ్లు వంపేయాలి. ఈ విధంగా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో పచ్చిశనగపప్పులోంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును మిక్సీలో రుబ్బుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చిని ఇలా కొంచెం తుంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో వాటర్ అస్సలు వేయకండి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిండి ఇలా గట్టిగా ఉంటేనే మసాలా వడ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, అలానే కొద్దిగా కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మసాలా వడలకు పిండి రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు పిండి జారుగా అనిపిస్తే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. ఇప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా చేతికి ఈ విధంగా తడి రాసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయంత పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చుట్టుకొని అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేశారంటే మనకి వడ షేప్ అనేది తయారైపోతుంది. మసాలా వడ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా మసాలా వడ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్లో ఎన్నైతే వడలు పడతాయో అన్ని వడలు వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా వడ ఈ విధంగా గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవడమే. అంతే, వేడి వేడి మసాలా వడ తయారైపోయింది. మిగిలిన పిండినంతటిని కూడా ఈ విధంగానే వడల్లా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇవి మాడిపోతాయి, కానీ లోపల సరిగా ఉడకవు, పైగా క్రిస్పీగా కూడా రావు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్, నేను చెప్పిన టిప్స్ పాటించి చేయండి. ఎంత టేస్టీగా ఉంటాయో, బయట కొనే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఎప్పుడు బయట కొనరు. ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.